ఇది చప్పట్లు కొడుతూ ఆనందంగా కూర్చోవలసిన సమయం కాదు. మన దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు. దేశంలోని క్లిష్ట పరిస్థితిని తొలగించడానికి నేను అతి ఘోరంగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఏమిటి అంటే हमें पेट्रोल डीजल का उपयोग कम करना होगा। शहरों में जहां मेट्रो है कि हम मेट्रो का ही उपयोग करेंगे। हमने कोरोना के समय में वर्क फ्रॉम होम, ऑनलाइन कॉन्फ्रेंसेस, वर्चुअल मीटिंग्स, इनको हमें फिर से प्राथमिकता देनी है कि जब ये संकट का काल है और हमारी देशभक्ति हमें ललकार रही है तो कम से कम 1 साल के लिए हमें विदेशों में जाने की बातों को टालना चाहिए। गोल्ड यानी सोने की खरीद एक और पहलू है जिसमें विदेशी मुद्रा बहुत अधिक खर्च होती है कि साल भर तक हम सोने के गहने नहीं खरीदेंगे। विदेशी मुद्रा बचाने के लिए हमारी देशभक्ति हमें चुनौती दे रही है। అలాగా నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ లో జరిగిన బహిరంగ సభలో దేశం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది అంటూ పొదుపు చర్యల పిలుపుతో దేశానికి ప్రకంపనలు సృష్టించారు. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో క్రూడ్ ధర పైకి పెరిగిపోయింది. నేడో రేపో పెట్రోల్ ధరలో మోత ఖాయం అంటూ ఆయన ఇచ్చినటువంటి ప్రసంగం ద్వారా అర్థమైపోయింది జనాలకి. కానీ మోడీ గారు సూచించినటువంటి ఏవైతే ఉన్నాయో ఇవి అన్ని తగ్గించుకోండి, దుబారా తగ్గించుకోండి, ఏడాది పాటు బంగారం కొనుగోళ్లు, విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకోండి, పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించుకోవడానికి వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి, ఎలక్ట్రిక్ వాహనాలని ప్రజా రవాణాని మరింత ఉపయోగించండి, వంట నూనెల ఎరువుల వినియోగాన్ని తగ్గించండి, విదేశీ వస్తువులు వద్దు, స్వదేశీ ముద్దు, ఇలా చాలా లిస్టు చెప్పారు ప్రధానమంత్రి మోడీ గారు. దీని ఫలితంగా జరిగింది ఏంటంటే వినియోగం తగ్గితే ఆర్థిక వృద్ధికి దెబ్బ తప్పదు అంటున్నారు నిపుణులు. ఎందుకంటే కొనుగోలు శక్తి అనేటువంటి పడిపోతుంది. వాస్తవానికి మీరు విషయం గమనిస్తే కరోనా టైంలో కూడా అత్యధికమైనటువంటి జిఎస్టీ ఏపీలో వచ్చింది అప్పుడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి డీబీటీ మన డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఆయన సంక్షేమ పథకాలకు ఇచ్చిన డబ్బుల వల్ల కొనుగోలు శక్తి పెరిగి జిఎస్టీ వసూళ్లు అప్పుడు దేశంలోనే టాప్ లో ఉంది ఏపీ. అది మనం చాలాసార్లు చెప్పుకున్నాం కూడా. ఎందుకంటే ఈయన కొనుగోలు తగ్గించేయండి, అవి కొనొద్దు ఇవి కొనొద్దు అని అంటే వాటిని ఎలాగా ఇన్ఫ్లేషన్ లేకుండా ఎలా చేయాలనేటువంటిది ప్రభుత్వం ప్లాన్ చేయాలి. కానీ మీరు అవి కొనొద్దు అని అంటే ఆటోమేటిక్గా ఈ ఆర్థిక వృద్ధి రేటు కూడా తగ్గిపోతుంది. దాని ఎఫెక్ట్ జిఎస్టీ మీద పడుతుంది, అన్నిటి మీద పడుతుంది. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్లకు దిక్కుతోచని పరిస్థితి కూడా ఏర్పడిందంట. బంగారం కొనాలా వద్దా అని సామాన్య ప్రజల్లో ఆందోళన వల్ల కొనుగోళ్లను తగ్గించేందుకు మళ్ళీ దిగుమతి సుంకాలు పెంచే ఛాన్స్ ఉంటుంది అనేటువంటిది కూడా చెప్తున్నారు. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే అవి ఎలా బ్యాలెన్స్ చేయాలి, విదేశీ మారక నిల్వలు తగ్గిపోతున్నాయి అనేటువంటిది ఆయన చెప్తున్నటువంటి మాట. కానీ దానికి వేరే మార్గం ఎంచుకోవాలి. కానీ మీరు కొనుగోళ్ళు ఆపేయండి అని అంటే ఆటోమేటిక్గా ఇవన్నీ ఆగిపోతాయి. యుద్ధ ప్రభావంతో చమురు రేట్లు భారీగా ఎగబాకటం, రూపాయలు పాతాళం జారిపోతుండటం, ద్రవ్యోల్బణం సెగలు రేపడంతో ఇప్పటికే దేశీయ స్టాక్ మార్కెట్లో ఇది బేర్బాజా మోగుతోంది. అగ్నికి ఆజ్యం పోసినట్టుగా మోదీ పొదుపు సూచనలతో ప్రజల వినిమయం పడిపోయి జీడీపీ వృద్ధి రేటుకి చిల్లు పడొచ్చని ఆర్థిక నిపుణులు వార్నింగ్ మొదలయ్యాయి. ఇవన్నీ కలిపి స్టాక్ మార్కెట్లని ఉనికిస్తుండటంతో గత 2 రోజుల్లోనే ఏకంగా 16 లక్షల కోట్లకు పైగా సంపద ఆవిరి కావడం అనేటువంటి ఇన్వెస్టర్లను దిక్కుతోచని స్థితిలోకి నెట్టింది. పశ్చిమాసియా యుద్ధ కారణంగా ముడి చమురు, బంగారం, ఎరువులతో సహా అనేక కమోడిటీల ధరలు ఇప్పటికే భారీగా ఎగిశాయి. ఇదే మనకి డిమానిటైజేషన్ అప్పుడు కూడా ఇలాంటి గందరగోళాన్ని సృష్టించారు మోడీ గారు. అర్ధరాత్రి ఒక మీటింగ్ పెట్టి రేపటి నుంచి 500 చెల్లవు, అవి చెల్లవు అనేసరికి, 1000 రూపాయలు చెల్లవు అనేసరికి అసలు మొత్తం దిక్కుతోచని స్థితిలో అప్పుడు బ్లాక్ మనీ కంట్రోల్ చేయడం కోసం పెట్టన్నారు. కానీ బ్లాక్ మనీ ఇంకా పెరిగిపోయింది ఆ తర్వాత అనేటువంటిది మనకి అనేక సర్వేలు చెప్తున్నటువంటి విషయం. దిగుమతులపైన ఆధారపడిన భారత్పై దీని ప్రభావం తీవ్రంగా పడింది. ముడి చమురు రేటు $100 పైకి దూసుకెళ్లడంతో దిగుమతుల బిల్లు భారీగా పెరిగిపోతుంది. డాలర్లను అధికంగా వెచ్చించాల్సి రావడంతో మన చేతి చమురు వదులుతోంది. విదేశీ మార్గ నిల్వలు తగ్గిపోతున్నాయి. దీంతో రూపాయి ఇంకా పడిపోతుంది. మన దిగుమతుల్లో దాదాపు 3వ వంతు వాటా క్రూడ్, పసిడి, ఎరువులు, వంట నూనెలే కావడంతో ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. అందుకే మోదీ వీటి కొనుగోళ్లు, వాడకాన్ని తగ్గించేందుకు పొదుపు మంత్రాన్ని చెప్పించారు. ఎకానమీలో నెలకొన్న బలహీనతలకు ఇది అర్థం పడుతోందని నిపుణుల మాట. మోదీ సూచనలతో మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. 2 రోజుల్లో సెన్సెక్స్ దాదాపు 3000 పాయింట్లు, నిఫ్టీ 800 పాయింట్లకు పైగా కుప్పకూలాయి. సోమవారం 6 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరి కాగా మంగళవారం మరో 10 లక్షల కోట్లు ఎగిరిపోయాయి. మోదీ సూచనల ప్రభావానికి తోడు ఇరాన్తో
సీజ్ ఫైర్ గాలిలో దీపం అంటూ ట్రంప్ చేసినటువంటి ప్రకటన ముడి చమురు ధరలు బొగ్గుమనడం ఈ మార్కెట్ పతనానికి ప్రధాన కారణం. గోల్డ్, రిటైల్ సంస్థలు, ట్రావెల్, వినియోగ వస్తువుల షేర్లు వరుసగా రెండో రోజు కూడా పడిపోయాయి. బంగారాన్ని ఏడాది పాటు కొనొద్దంటూ స్వయంగా మోడీ చెప్పడంతో జనానికి ఏం చేయాలో తోచని పరిస్థితి ఎదురైంది. వాస్తవానికి ఈ ఏడాది జనవరిలో తులం 1,85,000 ఆల్ టైమ్ రికార్డును తాకినటువంటి బంగారం ఇప్పుడు 1.5 లక్షల స్థాయిలో ఉంది. అంతర్జాతీయంగా ఔన్స్ $5,600 తాకింది. ప్రస్తుతం $4,000 వద్ద $4,600 వద్ద ఉంది. అయితే రూపాయి మారకం విలువ భారీగా క్షీణించడంతో దేశీయ పసిడి రేట్లు పెద్దగా దిగి రాలేదు. భారతదేశం మొత్తం దిగుమతుల్లో బంగారం వాటా 9%. మనం వినియోగించే బంగారంలో దిగుమతుల వాటా ఏకంగా 90%. అంటే ఏటా 700 నుంచి 800 టన్నులు మనం దిగుమతి చేసుకుంటున్నాం అనమాట. దీనికి భారీగా డాలర్లు వెచ్చించాల్సి రావడంతో మన ఫారెక్స్ నిల్వలకి గండి పడుతుంది. గడిచిన 2 నెలల్లో దాదాపు $38 బిలియన్ తగ్గి మన నిల్వలు 690.69 బిలియన్ పడిపోయాయి. ఇది రూపాయి పతనాన్ని పెంచుతోంది. దీనికి అడ్డుకట్ట వేయడానికే మోదీ పొదుపు మంత్రం ఎత్తుకున్నారు. కాకపోతే రేటు మరింత పెరిగితే కొనలేమేమో అన్న ఆందోళనలో ఉన్న సామాన్యులు ప్రధాని ప్రకటన గందరగోళాన్ని పెంచింది. యుద్ధం మళ్ళీ తీవ్రం అయితే బంగారం దూసుకెళ్లే అవకాశం ఉంటుందని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. అందుకే కొనుగోళ్లకు బ్రేక్ వేసేందుకు అవసరమైతే దిగుమతి సుంకాన్ని కూడా ప్రభుత్వం పెంచవచ్చు అనేటువంటి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇలా చేస్తే బంగారం రేట్లు దేశీయంగా మరింత బొగ్గుమంటాయి. మరోపక్క పసిడి కొనుగోళ్లను నిరుత్సాహపరిస్తే ఆభరణాల పరిశ్రమపై ప్రభావం పడి లక్షల మంది ఉపాధి కోల్పోయే అవకాశం ఉంటుంది. కాల్పుల విరమణ తర్వాత కాస్త శాంతించిన క్రూడ్ రేట్లు మళ్లీ యుద్ధ భయాలతో బొగ్గుమన్నాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $109 తాకింది. చమురు సెగతో FMCGతో సహా ఇప్పటికే దేశీయంగా పలు ఉత్పత్తుల ధరలు ఎగబాగుతున్నాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు రోజుకి 1,700 కోట్ల ఆదాయ నష్టాల నేపథ్యంలో నేడో రేపో పెట్రోల్ వాత ఖాయం అంటున్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మోదీ 2 రోజుల క్రితం చెప్పించిన పొదుపు మంత్రం నేపథ్యంలో బుధవారం జరిగే కేంద్ర కేబినెట్ భేటీలో ఏ నిర్ణయాలు తీసుకుంటారో అనే ఉత్కంఠ నెలకొంది. పెట్రోల్ రేట్లు పెంచితే ద్రవ్యోల్బణం మరింత ఎగబాకి వడ్డీ రేట్ల పెంపుకు దారితీస్తుందని, ఎకానమీ మరింత మందగమనంలోకి జారిపోతుందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. మోదీ పొదుపు సూచనలు ఆర్థిక వ్యవస్థకు తాత్కాలిక ఉపశమనాన్ని ఇస్తాయని, క్రూడ్ రేట్లు $100 పైన ఎక్కువ కాలం ఉంటే జీడిపిపై వృద్ధిపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుంది అని కూడా నిపుణులు చెప్తున్నారు. IMF, ప్రపంచ బ్యాంకుతో సహా పలు రేటింగ్ ఏజెన్సీలు ఈ ఏడాది వృద్ధి రేటుకు కోత వేయటం తెలిసిందే. ఇరాన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి రూపాయి జారుడు బలపైనే ఉంది. చమురు రేట్ల దెబ్బతో దిగుమతుల బిల్లు పెరగడం దీనికి కారణం. సో యుద్ధం కారణంగా హార్మోజ్ జలసంధిలో రవాణా ఆగిపోవడంతో దేశంలో ఎరువుల రేట్లకు రెక్కలు వస్తున్నాయి. మన యూరియా దిగుమతుల్లో 75% గల్ఫ్ దేశాల నుంచే వస్తున్నాయి. ఇక DAP దిగుమతుల్లో సౌదీ వాటా 40%. 2025-26లో భారత్ ఏకంగా $14.5 బిలియన్ విలువైన ఎరువుల్ని దిగుమతి చేసుకుంది. ఇప్పుడు సరఫరా పరమైనటువంటి ఇక్కట్లు, రూపాయి తీవ్ర పతనంతో ఈ దిగుమతులు మరింత భారమై దేశీయంగా రేట్లు ఎగబాగుతున్నాయి. ఖరీఫ్ సీజన్కు సమాయత్తమవుతున్న రైతులు రేట్లు పెరుగుదలకు తోడు తగిన సరఫరా ఉంటుందో లేదో అన్న ఆందోళన చెందుతున్నారు. మరో పక్క వంటింట్లో వంట నూనె మండుతోంది. భారత్ వంట నూనెల అవసరాల్లో 60% దిగుమతులపైన ఆధారపడుతోంది. రూపాయి వాతతో దేశీయంగా రేట్లు ఇప్పటికే భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో ఎరువులు, వంట నూనెల వాడకాన్ని తగ్గించుకోవాలంటూ మోదీ పిలుపునివ్వడం గమనార్హం. ఓకే, ఈ సూచనలన్నీ ఓకే, కానీ దానివల్ల పర్యవసానాలు కూడా ఇంకా బలంగానే ఉన్నాయి, ఇంకా వరుసగా ఉంటాయి అనేటువంటిది గణాంకాలు చెప్తున్నటువంటి విషయం.